హ్యాపీ మనీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. Happy Monday morning, sir. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై లైవ్ హీలింగ్ సెషన్. Thank you, thank you. అలేష్ గారు ఆడియో మ్యూట్ చేసుకోండి. ఆడియో అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉంది. మీరు ఇదే ఫస్ట్ టైం కదా రావడం? సార్ ఇది ఫస్ట్. ఇప్పుడు మీకు విషయం ఏంటండి మీది? బిజినెస్ లో ఒక దాని డబ్బులు పెట్టినాం, ఓకే, ఎంత అండి? అవి రావట్లేదు. 1 year ఎంత రావాలి మొత్తం అమౌంట్? 1.5. 1.5 crore. ఓకే, అది మొత్తం ఒకసారి రావాలా మీకు, లేదా కొంచెం కొంచెం రావాలా? ఎట్లొచ్చినా పర్లేదు సార్, కాకపోతే రావాలి. అవి వస్తుందండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీకు మొత్తం ఒకసారి మీరు రావాలని కోరుకుంటే అది వస్తాడా లేదో మీకు మైండ్ నమ్మదు. అదే అతను మనకి రెస్పాండ్ అయ్యి పాజిటివ్ గా ఈ మంత్ ఎంత వస్తే బాగుంటుంది మీరు ఆలోచించండి. 50 వచ్చినా పర్లేదు సార్. 50 lakhs. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలంటే, నేను ఈ రోజు సెషన్ అటెండ్ అయ్యారు కాబట్టి ఈ రోజు రావాలంటే రాసుకోండి. నాకు ఈ రోజు నాకు అతని పేరు మెన్షన్ చేయండి. మార్నింగ్ గురువు గారు. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. మీరు 2 lakhs రాసుకోండి. ఓకే ఓకే. ఈ రోజు కోడియనమ్మ గారు హ్యాపీ మనీ మార్నింగ్. మీరు 50,000 పెట్టుకోండి. ఈ రోజు నాకు 50,000 రాసుకోండి. విజయ్ గారు హ్యాపీ మనీ మార్నింగ్. అది ఆడియో మ్యూట్ లో ఉంది. ఓకేనండి. మీరు ఏం చేస్తారంటే మీరు కూడా 50,000 రాసుకోండి. అంటే ఈ నెల మీకు 50,000 రావాలి ఇన్కమ్ కాబట్టి ఒకటే ఉంచుకోవడానికి అయిపోతుంది. ఓకేనండి? ఓకే. ఓకే, శిల్ప గారు చెప్పండి. మీరు కూడా ఈ నెలలో మీకు ఒక 50,000 రాసుకోండి. ఈ నెల పూర్తి అంటే ఈ వారం నుంచి నెక్స్ట్ మంత్ 50,000 కోరుకోండి. ఈ రోజు నాకు 50,000 డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ 50 వచ్చి ఊహించుకోండి, తర్వాత మిగతా ఇష్యూస్ మీరు పెట్టుకోండి. అంటే ఊహించుకొని 2 ఊహించుకోవచ్చు. ఒకటే రాయాలి, రోజు ఒకటే రాయాలి, మార్చుకోవడం. అవి వచ్చాడు ఫస్ట్ ఊహించుకుని తర్వాత మిగతా ఊహించుకుంటే అయిపోతుంది. ఓకేనా? అందరూ ఆడియో మ్యూట్ చేసుకోండి సార్. చూడండి, ఈరోజు ఫస్ట్ డే కట్టి ఒక 10 minutes లేట్ అయింది. ఇంకా రావాలి, వస్తారు. నేను ముందు మీకు చెప్తాను, చేస్తానండి. పొజిషన్స్ మనకు 3 ఉంటాయి. ఒకటి ప్రేయర్ పొజిషన్, అంటే ఎలాగ నేను ప్రేయర్ పొజిషన్ అని చెప్పండి, మీరు ఇలా హ్యాండ్స్ పెట్టుకోవాలి అంటే ఎలాగ. ఓకే, నెక్స్ట్ హార్ట్ మీద చేపెట్టుకోమని ఎలా పెట్టుకొని అలా మూవ్ చేయాలి నెమ్మదిగా. ఇప్పుడు కాదు చెప్తాను, బట్ అంటే సెషన్ అంతా హ్యాండ్స్ అలా ఉన్నాయి కదా, ఎలా పెట్టుకోండి. ఎలా పెట్టుకొని ఎలా కూర్చోవాలి, వాళ్ళు మినిమం ఎలా పెట్టుకోవాలి. ఇది మెయిన్. మనం ఈ సింబల్ వేస్తే మొత్తం అన్ని ముద్రలు యాక్టివ్ కనెక్ట్ అవుతాయి. ఒకే ముద్ర పర్టికులర్ గా మనం పృథ్వీ ముద్ర జలముద్ర అవసరం లేదు. జస్ట్ ఈ ముద్ర వేస్తే కాదు. నేను చెప్పడం మాత్రం పేరు పొజిషన్ ఎలా పెట్టండి, హార్ట్ మీద ఇలా పెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా? మనం ఇప్పుడు సెషన్ స్టార్ట్ చేద్దాం. మీ హ్యాండ్స్ రెండు రబ్ చేసుకోండి, గట్టిగా రబ్ చేయండి. వెరీ గుడ్. దాన్ని మీ కళ్ళు పెట్టుకోండి. ఆ ఎనర్జీని మీ బాడీ మొత్తం పాస్ ఆన్ చేసుకోండి. మీ అరచేతులు రెండు చూసుకుంటూ నవ్వుతూ స్లోగా మీ ఐస్ ఓపెన్ చేయండి. ఇప్పుడు చెప్పండి ఎలా ఉందో, 1 by 1 చెప్పండి. చెప్పండి ఎలా ఉంది మీకు? చాలా హ్యాపీగా బాగుందండి. చాలాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అమౌంట్ లెక్క కౌంట్ చేయడము, షాపింగ్ వెళ్ళడం, ఇవన్నీ నేను బాగా ఎంజాయ్ చేశాను. ఓకే అండి. యాక్చువల్గా హీలింగ్ అంటే ఫీలింగ్ అండి. మనకు డబ్బులు లేకపోతే డబ్బుల కోసం బాధపడుతుంది తప్ప డబ్బులు వచ్చినట్టు ఊహించుకోం. ಕೆಲಸ లెక్క పెట్టడం ఆలోచన మనకు రాదు. అందువల్ల మనకు డబ్బు స్టక్ అవుతుంది. ఎప్పుడైతే మీరు హ్యాపీగా కౌంట్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. మీరు కోరిక రాస్తున్నారు కదా, మీకు ఈ రోజు మీ కోరిక నెరవేరాలని అనుకోండి.
మనం 21 డేస్ తప్పకుండా. ఖచ్చితంగా నెరవేరుతాం. ఒకవేళ ఈ రోజు కాకపోతే రేపే నెరవేరాలి. అవుతుంది మీరు డిసైడ్ అవ్వండి. సరే. మీ కోరిక ఏదైనా సరే అది ఎంత పెద్దదైనా చిన్నదైనా సరే వన్స్ ఈ సెషన్లోకి వస్తే అది ఆటోమేటిక్ నెరవేరుతుంది. దీనికి కావాల్సిన రూల్ ఏంటంటే 21 డేస్ రెగ్యులర్ రావాలి. మీరేం చేయని అవసరం లేదు. నేను చెప్పింది ఊహించుకుని చాలు. నేను చెప్తాను చేయించాలి అయిపోద్ది. మీకు ఈ రోజు డబ్బులు డిసైడ్ అవ్వండి. వస్తాయని నమ్మకం ఉన్నాను అంతే. తప్పకుండా. ఖచ్చితంగా సరే వస్తే నేను గుడ్ న్యూస్ బయటకు చేయండి. ఓకే అయిపోయింది కదండి నేను అయిపోయింది. వెళ్తాను. అడిగా ముందు మిమ్మల్ని అడిగాను 19 అన్నారు కదా. అదే ఓకేనండి. ఓకే మీరు లెఫ్ట్ టైం మీరు చూసుకోండి. రేపు నుంచి మినిమం 1 to 1.5 hour ఉంటుంది సెషన్. ప్రిపేర్ అవ్వండి మెంటల్‌గా. ఓకే ఓకే. రేపు నుంచి గంటన్నర ఉంటుంది సెషన్. 4 to 5 అలాగే అదే ఓకే. సరేనండి. మీరు లెఫ్ట్ టైం చూసుకోండి. ఓకే థ్యాంక్ యూ. బిందు గారు నేను అదే. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాను సార్. నా కాళ్ళకిను వెనకాల స్పాండైటిస్ ప్రాబ్లంకి. ఓకే వెరీ గుడ్. అదొకటి. మళ్ళీ ఇంకా మిగిలిన డబ్బులేమో అనాథాలయానికి ఇచ్చేసాను. ఎక్సలెంట్. ఇంకోటేమో సూపర్. మిగిలిన డబ్బులంతా ఇంకా నా దగ్గర ఏమి ఉంచుకోలేదు. అంతే సార్. నాకు ఇంకేం కోరికలు ఏమి లేవు. ఇవే. అలా కాదండి. మీ దగ్గర డబ్బులు ఉంచుకొని మీ పిల్లలకో మీ మనవలకో మీరు డబ్బులు ఇవ్వాలి. అలా చేయలేదు సార్. మిగిలిన ఇంకా అంతా డొనేట్ చేసేసాను. ఓకే ఓకే నో ప్రాబ్లం. ఇంకా టైం ఉంది. 1 డే అయింది. రేపటి నుంచి ఎక్కువ డబ్బులు కౌంట్ చేయండి. అదే సార్. కౌంట్ చేసి మీకు ఇల్లు ఉందనుకోండి ఇంక ఇల్లు కొనుక్కోండి. కారు ఉందనుకోండి కారు కొనుక్కోండి. సైకిల్ కొనుక్కోండి. అలా డబ్బులు దాచుకోండి. నాకేం లేవు కోరికలు. మీరు లేకపోతే మీ ఊళ్ళు ఉంటాయి కదా. మీ అబ్బాయి ఉండొచ్చు, మీ చుట్టాలు ఉండొచ్చు, మీ బంధువులు మీ ఫ్యామిలీ రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేని వాళ్ళకి హెల్ప్ చేయండి. లేదా సొసైటీ చేయండి. ఓకేనా. మనకి ఎప్పుడైతే ఇది క్లియర్ అయిపోయిందో బట్టలు కొనుక్కోండి, బంగారం కొనుక్కోండి, కారు కొనుక్కోండి, ఫ్లైట్ తిరగండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా. సాయం డొనేషన్ చేయండి. ఈ 21 డేస్ ఎలా ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు ఎనీ టైం అయిపోవచ్చు. ఈ రోజు అవసరం అయిపోవచ్చు కానీ అయిపోతుంది. కానీ నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్మాలి, నన్ను నమ్మాలి, అలాగే మీకు ఇష్టం దేవుడు కానీ లేదా యూనివర్స్ కానీ నమ్మాలి. అయిపోతుంది. ఈ సెషన్ అడిగిన ముందు వేరు, ఇప్పుడు వేరు. నేను మిమ్మల్ని చూస్తూ అన్ని నేను హీల్ చేస్తాను. సో 100% సక్సెస్ అవుతుంది. అంతా డౌట్ లేదు. ఓకేనా. కాన్ఫిడెంట్ ఉండండి. నారాయణ గారు చెప్పండి. మనకు మనీ కావాలి కాబట్టి అందరూ నన్ను ఫాలో అయిపోతున్నారు. వెరీ గుడ్. చెప్పారు కదా సార్, ఫ్యామిలీతో వెళ్ళాను షాపింగ్ కి. ఓకే అండి. మొత్తం ఫ్యామిలీ షాపింగ్ చేసుకోవచ్చు ముందు మీ 60 మీకు వచ్చే రాలేదా సార్. మీ 60 వచ్చే రాలేదా? రెగ్యులర్ వస్తాను కదా, ఫీల్ అయ్యాను. శాలరీ 30,000 అది వేరే, అది కాక ఎక్స్ట్రా 60,000 ఈ రోజు వచ్చాయి. అవి ఖర్చు పెట్టుకోవాలి. ఫస్ట్ ఖర్చు పెట్టాక మిగతా ఖర్చు పెట్టాలి. రోజు వస్తానని చెప్పారు కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చాను. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఫ్యామిలీతో బయటకు వెళ్ళాము. ఓకే అండి. వెళ్ళేసి షాపింగ్ చేసుకొని అట్లాగే వెళ్ళేసి రెస్టారెంట్కి వెళ్ళేసి ఫుడ్ అది తీసేసుకొని ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చాము. ఓకే అండి. అంతే సార్. ఈరోజు మనం ఎంత హ్యాపీ ఫీల్ అయితే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. మనం డబ్బులు ఖర్చు పెట్టడం భయపడతాం. భయపడితే డబ్బులు రావు. డబ్బులు వచ్చేది ఖర్చు పెట్టాలి. ఈరోజు మీద 1,00,000 రూపాయలు అనుకోండి, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను మళ్ళీ వస్తాయి. మీరు ఫ్యామిలీ ఊరు వెళ్ళాలనుకోండి, వెళ్ళండి, ఏదంతా చేయండి, ప్రపంచ దేశాలు తిరగండి, అప్పుడు హ్యాపీగా ఉంటారు. మనం సొంతంగా డబ్బులు ఖర్చు పెడితే అప్పుడు డబ్బులు వస్తాయి. మనం ఎప్పుడు మన డబ్బులు కావాలని ఆలోచిస్తే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు లేవకుండా డబ్బులు లేకుండా పోతాయి. అది ఎప్పుడు లేవన్నమాట అనకూడదు. అంటే ఉన్నాయనుకోండి వచ్చిన ఫీల్ అవ్వండి. మీరు హార్ట్ఫుల్ ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి. ఈరోజు పేపర్ రాసిన 60,000 రావాలని చెప్పి ఎలా వస్తాయంటే రావు. నేను వేస్తాను కదా ఖచ్చితంగా వస్తాయనుకుంటే వస్తాయి. మీరు డిసైడ్ అయితే మీకు ఏదైనా డబ్బులు వస్తాయి. అందరూ ఏమంటే డబ్బులు ఎలా వస్తాయని ఆలోచిస్తారు. అందరూ తెలిసిన విషయం ఏంటి, డబ్బులు అంటే ఎలా వస్తాయి? ఉద్యోగం చేసి వస్తాయి, వ్యాపారం చేసి వస్తాయి, అవునా, లేదా అప్పు చేసి వస్తాయి. మనకు తెలిసిన ఈ 3 మార్గాలు. కానీ యూనివర్స్ అలా కాదు, దానికి ఈ మార్గాలు తెలుసు. కానీ మీకు యూనివర్స్ మీ డబ్బులు ఇవ్వాలని డిసైడ్ అయినప్పుడు మీకు ఏదైనా డబ్బులు ఇస్తుంది. మీకు ఏమైనా డబ్బులు గిఫ్ట్ ఇవ్వచ్చు, మీ తాత్మతో ఆశ కలిసి రావచ్చు, లేదా రోడ్డు మీద డబ్బులు దొరకవచ్చు, లేదా వేరే సోర్స్ రావచ్చు, ఆన్లైన్ జాబ్, ఆఫ్లైన్ జాబ్, అలా మీకు ఏదైనా డబ్బులు వస్తాయి. మనం డిసైడ్ అయితే డబ్బులు వస్తాయి. అండ్ హార్ట్ కూడా డిసైడ్ అవ్వండి, నమ్మండి.
మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమన్నా సరే నాకు చెప్పండి, నేను హీల్ చేస్తాను. మీ డ్యూటీ సెషన్ అటెండ్ అవ్వడం, కూర్చొని కలుమూసుకోవడం. ఇమేజినేషన్ వస్తే చేయండి, లేదా నో ప్రాబ్లం కలుమూసుకోండి. ఎప్పుడు కూడా ఇమేజ్ వచ్చేస్తుంది. ఆ చేస్తే మీరు ఎప్పుడు హార్ట్ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారో వెంటనే నెక్స్ట్ టైం డబ్బులు వచ్చేస్తాయి. ఎవడో ఆపలేదు. ఒకసారి మనీ కూడా స్టార్ట్ అయిందా అంతే, మీరు ఎవరు ఆపలేదు. డబ్బులు సంపాదించడం ఎంజాయ్ చేయడం, సంపాదించి ఎంజాయ్ చేయడం. అది కాన్ఫిడెంట్ ఉంటే ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? సార్ నవ్వుతూ ఉండండి, అన్ని వస్తాయి. ఓకేనా? నమస్తే సార్. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. నమస్తే, హ్యాపీ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో హ్యాపీ మచ్ మనీ సార్. మార్నింగ్ అండి. చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈరోజు. ఓకే బాడీ అండి. ఈ బ్రెయిన్ దగ్గర కొంచెం లాగినట్టు అనిపించింది సార్. ఓకే. చాలా వైబ్రేట్ గా పెయిన్ వచ్చింది సార్. 2 minutes పెయిన్ వచ్చింది నాకు. చాలా ఇది ఏదో తీస్తున్నట్టు అనిపించింది. పెయిన్ లాగేసినట్టు బాడీకి ఫుల్ రిలాక్స్ సార్. తర్వాత టెంపుల్ దగ్గర వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాను సార్ ఈరోజు. ఓకే అండి. ఆంజనేయ వెనక హోమం చేసేటప్పుడు అక్కడ కూడా మా కోరిక చెప్పేసి నెరవేర్చుకొని వచ్చేస్తాను సార్ హ్యాపీగా. చాలా బ్లెస్సింగ్ బాగా ఇచ్చారు. ఆంజనేయ స్వామి కూడా బ్లెస్సింగ్ ఇచ్చారు. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మనీ కౌంటింగ్ లో కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ రిటర్న్ వచ్చినందుకు చాలా ఫీల్ అయ్యాను సార్ నేను. ఎక్సలెంట్ అండి. మళ్ళా అక్కడ డబ్బులు కౌంట్ చేసేటప్పుడు తర్వాత మీరు వచ్చారు కదా, అప్పుడు చెప్తున్నారు హ్యాపీగా కౌంట్ చేసుకోండి, ఏం కావాలో తీసుకోండి. నో ఆర్గ్యుమెంట్, ఇక్కడ ఏం ఆర్గ్యుమెంట్ లేదు. అదే తీసుకోవాలి, ఇదే తీసుకోవాలి, ఇంతే తీసుకోవాలని ఏం ఆర్గ్యుమెంట్ లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పారు సార్. చాలా ఈరోజు ఎనర్జెటిక్ గా అనిపించింది సార్ నాకు. ఫుల్ ఎనర్జీగా ఉంటుంది నాకు ఈరోజు అయితే. నా బాడీ నాకు అసలు నన్ను ఉన్నానా లేదా అన్నట్టుంది సార్ నాకు ఈరోజు అయితే. అంతా నాకు అసలు ఏ అనిపించట్లేదు సార్. నాకు చాలా ఫీల్ అయ్యింది సార్ ఈరోజు. మీరు లాస్ట్ మంత్ సెషన్ అటెండ్ అయ్యారు కదా, సెషన్ అయ్యి 2 days అయింది. ఈ 2 days అయినా రిసీవ్ చేసుకున్నారా? 2 days లో రిసీవ్ చేస్తాను సార్. కస్టమర్ రిసీవ్ చేసుకున్నాను సార్ నేను. తర్వాత మనీ కొంచెం స్ట్రక్ అయింది, మనీ కొంచెం అది కూడా రిసీవ్ అయింది సార్ ఈరోజు. నిన్న ఎక్సలెంట్ అండి. సార్ సో స్టాక్ మనీ వచ్చింది. వచ్చింది సార్. ఎక్సలెంట్. హ్యాపీ అనిపించింది సార్. మళ్ళీ క్లాస్ 2 days గ్యాప్ వచ్చే లోపల చాలా తొందర క్లాస్ ఓపెన్ అయ్యింటే బాగుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. మల్లేష్ గారు ఫస్ట్ టైం అటెండ్ అయ్యారు సెషన్కి. ఊహించుకున్నా. ఓకే అండి, చెప్పండి. అదేదో పక్కన పెట్టుకొని అక్కడ అనిపించింది అది. ఓకే అండి, తిరుపతి వెళ్ళినట్టు, సూపర్. వెంకటేశ్వర్ల దర్శనం రెగ్యులర్ వెళ్తా ఉంటాను నేను, అక్కడే ఎక్కువ వెళ్తాను. వెళ్ళాలండి. వెళ్ళినట్టు ఆశ్రమం నీకు వస్తే ఎలాంటి లేదా అనుకున్నాను అన్నట్టు అనిపించింది. సూపర్ అండి. సంతోషంగా ఉంది సార్. జనరల్ గా ఏంటంటే అండి, ఇప్పుడు మీకు 1.5 రావాలా, అవి ఎవరి డబ్బులు? మీ వేరే డబ్బులు. వేరే మీ వాళ్ళ డబ్బులు. వేరే అది వాళ్ళ స్టక్ అయిందంటే దగ్గర చెప్పండి. వేరే వాళ్ళ దగ్గర తీసుకొని అతనికి ఇప్పించినాం. అవునండి, అంటే కొంత డబ్బు మాది ఉంది, కొంత డబ్బు వేరే వాళ్ళది ఉంది. అదే అండి. అప్పుడు ఆ మొత్తం డబ్బులు మీకు రావాలి. మీరు డబ్బులు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నారు, తిరిగి వాళ్ళు కదా వాళ్ళు. అవును. మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే డబ్బులు స్టక్ అయినాయో ఆ డబ్బులు ఇస్తాడో ఇవ్వడం వస్తారా అని భయపడతాం. అలా భయపడిన మనకు తెలియకుండా మన బాడీలోని మొత్తం అన్ని కూడా బ్లాక్ అయిపోతాయి. అవి బ్లాక్ అవడం వల్ల మనకు రోజు టెన్షన్ పెరుగుతుంది తప్ప నమ్మకం ఉండదు. మనం మంచి వాళ్ళమే, అక్షార్థం ఇచ్చాం, తీసుకుని బాగా తీసుకుంటాం, కానీ ఇచ్చేటప్పుడు ఎవరు మరి వాళ్ళకి ఏ ఇబ్బంది మనకు తెలియదు కదా. కానీ మనం ఏం చేస్తాం, ముందు మనం టెన్షన్ పెట్టుకుంటాం, బాబు ఇంత డబ్బు ఆగిపోయింది, ఎలా స్టక్ అయిపోయింది అని టెన్షన్ పెట్టుకుంటాం. ఆ టెన్షన్ పెట్టుకోవడం వల్ల మన బాడీలో కొన్ని ప్లేసుల్లో అన్ని బ్లాక్ అయిపోతాయి. ఈ 21 days లో అవన్నీ మన బ్లాక్ క్లియర్ చేస్తాం.
నేను కెమెరా ఆఫ్ చేసి మిమ్మల్ని అందరూ చూస్తూ హీల్ చేస్తూ నేను చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? మీరు చేసి మీ పని మీరు చేస్తారు. డబ్బులు ఎక్కడికి కూడా తెచ్చుకోండి. అంతే కదా! ఇంకేముంది పని? అంతే అండి. మామూలుగా మనం భయపడతాం. డబ్బులు ఊహించుకోవడం కూడా భయపడతాం. అవును. ఇప్పుడు కొంచెం ఊహించుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. అవును. ఎందుకంటే మనం ఉన్న బ్రహ్మవర్త క్లాసులో తిరగలేదు. పక్కా అవుతుంది. మీరేంటంటే సెషన్ మార్నింగ్ అటెండ్ అయినట్టు ఖచ్చితంగా నా డబ్బులు ఈ రోజు నాకు వస్తాయి అని డిసైడ్ అవ్వండి. ఓకే. ఈ హీలింగ్ అనేది 24 అవర్స్ ఉంటుంది. హ్మ్. మీరు మార్నింగ్ లేచారు. మీ కోరిక రాసుకున్నారు. అవునా? అవును. అది నెరవేరిపోయింది. ఇంకా దీని గురించి వదిలేండి ఇంకా. ఓకే. సెషన్ అయిందని మర్చిపోండి దీని గురించి. ఇంకా అసలు ఆలోచించొద్దు. హ్మ్. మీ పని మామూలు మీ రొటీన్ వర్క్ మీరు చేసుకోండి. మీ ఓకే. బిజినెస్ జాబ్ ఏదో చేసుకోండి. హ్మ్. మీ డ్యూటీ సెషన్ అటెండ్ అవ్వడం, విజువలైజ్ చేసుకోవడం అయిపోయింది. అక్కడ మర్చిపోద్ది దాని గురించి. మళ్ళీ రేపే. ఈ లోపు ఏం లేదు. హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోండి. అప్పుడు ఓకే మీ సార్. పీకేకి వెళ్ళి వాళ్ళు మన రెస్టారెంట్ డబ్బులు ఇస్తారు. కానీ ఈ ఓకే. రోజే రావాలని డిసైడ్ అవ్వండి. ఓకే. అయిపోద్ది. ఈ రోజు మిస్ అయితే రేపు రావాలని డిసైడ్ అయిపోండి. కానీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందుకే అందరికీ మనీ పెట్టుకోమని చెప్పాను నేను. హ్మ్. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. సార్. విజయ్ గారు సార్ ఇయర్ ఫోన్ తీసేయండి. తీసేసి ఆడియో స్వీకరించి చెప్పు. సెషన్ అటెండ్ అయిన కుదిరితే ఇయర్ ఫోన్స్ అందులో పెట్టుకోండి. ఇయర్ ఫోన్స్ కానీ బ్లూటూత్ కానీ. అప్పుడు ఇంకా వాయిస్ మీకు బేస్ అనిపిస్తుంది. ఓకేనా? ఓకేనండి. చెప్పండి. చాలా హ్యాపీగా ఉందండి. ఉంటుందండి. చెప్పండి. ఓంకారం చాలా బాగుందండి. అందుకే రేపు నుంచి అందరూ ఇయర్ ఫోన్స్ కానీ బ్లూటూత్ కానీ పెట్టుకోండి. అప్పుడు నా వాయిస్ మీకు డైరెక్ట్ మీ సబ్మిట్ స్టోర్ అయిపోద్ది. శరీరంలో నెగిటివ్ మొత్తం బయటికి పోద్ది. హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయిపోతాయి. ఆటోమేటిక్ పోతాయి నొప్పులు. మీరు చెప్పగలదు. ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. ఓకే? చెప్పండి. ఓకే సార్. మనీ వచ్చేసి 10% మా మనీ మ్యాగ్నెట్ శ్రీనివాస్ గారికి ఇచ్చానండి. థ్యాంక్ యూ. తర్వాత నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాను. షాపింగ్ చేస్తామండి. మరి బిజినెస్ ఏమైంది? బిజినెస్ మర్చిపోయారు. గుర్చేయాలి నేను ఒక విషయం. మనం ఏదైతే ఫస్ట్ రాసామో ఆ డబ్బులు మనకు వచ్చినట్టు మనం ఊహించుకోవాలి మొదట. అది మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. అది ఫస్ట్ కోరిక. ఆ కోరిక నెరవేరిపోద్ది. రాయడం ఒక్క కోరిక రాయాలి. కానీ ఊహించుకోవడం మీరు ఎన్నైనా ఊహించుకోవచ్చు. మీ ఇష్టం. రేపు ఏం చేస్తారంటే మీ 50,000 మీకు వచ్చినట్టు ఆ 50,000 తెలిసి ఊహించుకోండి. ఆ తర్వాత డిపార్ట్మెంట్ స్టోర్ మీరు ఓపెన్ చేసినట్టు, మీరు క్యాష్ కౌంటర్ లో కూర్చున్నట్టు మీరు డిసైడ్ అయిపోండి. ఫస్ట్ మన కోరిక, తర్వాత అది అయిపోయిందా అలా ఊహించుకోండి. అప్పుడు ఇది అవుతుంది, అది అవుతుంది. ఓకే సార్. కానీ ముందు రాస్తే ఫస్ట్ అయిపోద్ది. లిమిట్ లేదని ఎంత ఊహించుకోవచ్చు, మనం ఏదైనా ఊహించుకోవచ్చు. ఊహించుకుంటే ఏదైనా సాధ్యమే. ఓకేనా? కాదు కోటివేనమ్మ గారు, హ్యాపీ మనీ మార్నింగ్ అండి. ఆడియో అడ్మిట్ చేయండి. వెరీ గుడ్. చెప్పండి. నాకేమి అసలు చెప్పండి. దగ్గర నుంచి ఓంకారం మొదలుపెట్టి అమ్మవారి దగ్గర హోమం చేసిన కాడ నుంచి అసలు ఈ నొరుగు అసలు మామూలుగా గుంజటం మామూలు లేదండి. మనసంతా అది ఇక్కడే కాసేపు అండి. ఉంది. సెషన్ అయితే మాకు పోద్ది అది. ఆ రెండు టైమింగ్స్ దాని మీదే ఉంది. సెషన్ మొత్తం అరికాళ్ళు గుంజుతున్నాయి, కాళ్ళు కదిలించాలనిపిస్తుంది. అసలు ఇదిగా ఉంది. ఇక హోమం మా అమ్మవారి గుడికి వెళ్ళాను, వెరీ దుర్గమ్మ గుడ్. వారి గుడి. అక్కడ హోమం అదంతా క్లియర్ గానే కనపడింది. ఆ వేడిని కూడా భరించలేదని నేను ప్రెగ్నెన్స్ చేశాను అనమాట. ఓకే అంతా అండి. బాగానే ఉంది కానీ ఇక డబ్బు కౌంటింగ్ దగ్గరకు వచ్చేసరికి నేను అసలు ఏమి లెక్క పెట్టట్లేదు. 2 సార్లు కుడివైపు ఉన్నారు, ఎడమవైపు ఉన్నారు. నేను అసలు ఆ విజువలైజేషన్ రావట్లా, లెక్క పెట్టే విజువలైజేషన్ వస్తుందండి. మనలో నెగిటివ్ ఉంటే ఫస్ట్ కనపడదు. లేదు. మీకు సింపుల్ లాగా చివరికి చెప్తాను. మన ఊళ్ళో వేసుకోమన్నప్పుడు కొంచెం కొన్ని వేసుకున్నాను. అప్పుడు వచ్చిందా? మరి ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు నేను అనుకున్న 50,000 కదా, 50,000 కదా నాకు ఇచ్చింది.
అని ఇల్లు రిపేర్ చేయించుకుందాం అనుకొని దాని మీద ఖర్చు పెట్టాను. షాపింగ్ వెళ్ళండి అన్నప్పుడు షాపింగ్ వెళ్ళటానికి డబ్బులాడి ఇల్లు రిపేర్కి అయిపోయినాయి కదా లేవుగా అదే అని నేను అంటే అప్పుడు నా ఒళ్ళో డబ్బులు ఉన్నట్టు నాకు అప్పుడు గుర్తుకొచ్చింది. అప్పుడు నేను మా పిల్లలతోటి మనవాళ్ళతోటి షాపింగ్కి వెళ్ళాను. ఇంకా క్లియర్ గా విజువలైజేషన్ రావట్లేదు. వస్తుందండి. మీరు ఫస్ట్ డే కదా, జనరల్ గా ఆ, మనలో నెగిటివిటీ ఎక్కువ ఉంటే మనకు విజన్ కనపడుతుంది. అసలు ఇక్కడ అసలు ఎంత ఇదిగో అసలు బాగా ఇంక ఇట్లా ఇదే తెలుస్తుంది నాకు మీ మాటలు అంటుంటే. వెరీ గుడ్. అంటే సుత్తించుకుని తెచ్చుకుంటూ ఉంటున్నారు కొంతమందికి. ఆ, మనలో నెగిటివ్ ఎక్కువ ఉంటే అలా ఉంటుంది ఫీలింగ్. కానీ అవన్నీ పోతాయండి. ఉమ్, మీరు టెన్షన్ పడడం పని లేదు. ఉమ్, మీరు ఏదైతే ఉందో అది ఈ 21 డేస్ క్లియర్ అయిపోద్ది. నేను 50 ఎందుకు ఉమ్, రాసుకోమనంటే 50 అంటే మీకు కాన్షియస్ మైండ్ నమ్ముతుంది 50 వచ్చేస్తాయని చెప్పి. మిమ్మల్ని లెక్క ఎందుకు పెట్టుకోమని 150 సార్లు చెప్పి 50 ఫస్ట్ పక్కన తీసుకొని మిగతా కూడా లెక్క పెట్టుకోవాలి. ఆ మిగిలిన డబ్బులు తీసుకుని వెళ్ళి మీరు మన వాళ్ళకి బట్టలు కొనాలి, బంగారం కొనాలి, మీకు ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక స్థలం కొనుక్కోవాలి, అన్ని ఊహించుకోవాలి. ఇమాజినేషన్ కి లిమిట్ లేదు, లిమిట్లెస్. మన ఫస్ట్ మీరు ఒక భోజనానికి వెళ్ళారు, ఆ విజువలైజేషన్ అట్లా నాకు వస్తుందండి. ఈ రోజు కదా జాయిన్ అయ్యారు. అదే నేను లాస్ట్ మంత్ సెషన్ లో మా దగ్గర ఫస్ట్ విజువేషన్ ఏం రాలేదు ఆయనకి. ఫస్ట్ 2 డేస్ 3 డేస్ విజువేషన్ రాలేదు. కానీ లాస్ట్ లో ఆయన ఎంఐ అయినట్టు అందరూ ఆయన సన్మానం చేసిన వచ్చింది విజువేషన్. ఎలా వచ్చింది? అలా మీకు వస్తుంది. మళ్ళీ నెగిటివిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనకు విజువేషన్ రాదండి. ఒక 1 or 2 డేస్ పడుతుంది. గ్రాడ్యువల్ కనెక్ట్ అవుతారు. లేదు, గ్రాడ్యువల్ కనెక్ట్ అవుతారు. ఇందులో మెయిన్ మీకు హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి. ఒకవేళ నొప్పులు గట్టిన వచ్చినా హ్యాపీ ఫీల్ ఉంటుంది. ఎందుకంటే ఆ నెగిటివిటీ పోతుంది బయటికి. పోయినా మనకు వస్తుంది. అదే కాసేపు సెషన్ ఉన్నంత వరకే. సెషన్ అయితే ఏమి ఉండదు మీకు. వాటర్ దాహం వేస్తే ఎక్కువ వాటర్ తాగండి. నిద్ర వస్తే ఉన్నంత పడుకోండి. వరకు నాకు అసలు ఏంటోగా ఇక కళ్ళు తెరవాలని కూడా అనిపించట్లేదు ఇంకా. అంతే ఇదయ్యాను. కొంచెం సేపటికి ఇది తగ్గిపోయింది. కౌంటింగ్ దగ్గర నుంచి ఇది తగ్గిపోయింది. డబ్బులు వచ్చిన 50,000 వరకే నేను ఆలోచించాను ముందు. లేదండి, ఇంకా పెట్టుకోండి. 50,000 రాస్తే ఇప్పుడు ఒక విషయం, మీరు ఫంక్షన్కి వెళ్ళారు, ఆడ బఫే జరుగుతుంది. ఆడ వెజ్ లో 20 రకాలు ఉన్నాయి, నాన్ వెజ్ లో 20 రకాలు ఉన్నాయి, డ్రింక్స్ 20 రకాలు ఉన్నాయి, అలాగే ఐస్ క్రీమ్స్ 20 రకాలు ఉన్నాయి. ఏం తీసుకుంటారు? ఫస్ట్ మీకు నచ్చిన ఫుడ్ మీరు వేసుకుంటారు, నచ్చిన ఐటమ్స్ చేసుకుంటారు. అవి టేస్ట్ చేస్తే కూడా ఇంకా ఖాళీ ఉంటే మిగతా చేసుకున్నాం. అలాగే ముందు 50 తీసుకొని పక్కన ఖర్చు పెట్టుకుని తర్వాత మిగతా ఖర్చు పెట్టుకోవాలి. మీరు ఎంత కౌంట్ చేస్తే అంత. యూనివర్సిటీలో కొన్ని వేల కోట్లు ఉంది, కొన్ని లక్షల కోట్లు ఉన్నాయండి. మనం మొత్తం రేట్లేదు. అదే మనకు వస్తాయి. షాపింగ్కి వెళ్ళాలప్పుడు షాపింగ్కి ఎక్కడికి డబ్బులేడు, ఇల్లు రిపేర్ చేయించుకుంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని ఆలోచన వచ్చింది కాసేపు నాకు. రేపు తీసేయండి. నా ఒళ్ళో డబ్బులు ఉన్నాయి కదా ఇవి తీసుకొని వెళ్దాంలే అని కొన్ని తీసుకొని అప్పుడు వెళ్ళాము. ఇప్పుడు ఫస్ట్ 50 వచ్చినట్టు ఊహించుకోవాలండి. ఫస్ట్ 50 పక్కన తీసుకుంటారు, అయిపోయిందా మిగతా డబ్బు కౌంట్ చేసుకోవాలి. అది లిమిట్లెస్. నేను డబ్బులు మీకు ఇవ్వట్లేదు, మిమ్మల్ని కౌంట్ చేసుకోమన్నాను. ఎవరు స్పీడ్ కొంటే వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి అంతే. రేపు నుండి అలా ఊహించుకోండి. ఫస్ట్ 50తో చేసేయండి. ఇంకా డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, ఆ డబ్బులు ఏం చేస్తారు రేపు నుంచి చేయండి. ఓకేనా? కన్ఫర్మ్గా వస్తుంది. దాహం వేస్తుంది, వాటర్ తాగండి. నిద్ర వస్తే పడుకోండి, కరెక్టే. అయిపోద్ది. నా ఎక్స్పీరియన్స్ మొత్తం కరెక్టేనా మీరు ఊహించినట్టు? కరెక్టేనండి. ఎందుకనే మీరు ఇలా ఊహించుకోండి, రేపు డబ్బులు వచ్చేస్తే 50,000 మీకు మీరే చూపిస్తారు కట్టలు ఇగో చూసుకొని అని చెప్పి. ఓకేనా? నమ్మాలి, మిమ్మల్ని మీరు నమ్మాలి, నన్ను నమ్మాలి, యూనివర్స్ నమ్మాలి, అయిపోద్ది. అది ఓకే, అది అందులో డౌట్ ఏం లేదు. వెరీ గుడ్. అందులో 1% కూడా డౌట్ లేదు. ఓకే అండి, ఓకే. మీ క్లాస్ లో జాయిన్ అయ్యాను అనమాట. ఓకే అండి. ఇంకో పని చేయండి, మీరు డబ్బులు వచ్చినట్టు ఊహించుకుంటారు కదా, అలాగే డబ్బులు నాకు చూపించండి ఊహించుకోండి సెషన్ లో. రేపు నుంచి మీకు 50 వచ్చినట్టు 50,000 బండ్లు చూపించినట్టు అందరూ మీకు కంగ్రాట్ చేస్తాను ఊహించుకోండి. మన సెషన్ 50 సెక్షన్ అంతా కంగ్రాట్ చేస్తాం, ఎందుకంటే ఇది డివోషనల్ గ్రూప్ కాబట్టి. కానీ అలా ఊహించుకోండి రేపు నుంచి. ఓకేనా? ఊహలు నేను ఊహించుకోవచ్చు. ఫస్ట్ మాత్రం మనం ఫస్ట్ కోరి ఊహించుకోవాలి, తర్వాత మిగతా ఊహించుకోవచ్చు. ఓకే, అలాగే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.
సంగీత గారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. సేమ్ సార్, నాకు అది ఓంకర్ అని చెప్పినప్పుడు నాకు గవే గోల్డెన్ స్టార్స్ కనిపించినాయి సేమ్. మళ్ళీ తర్వాత మళ్ళా ఓంకర్ అని చెప్పేటప్పుడే గాలిలో శివలింగం లాగా, మళ్ళీ ఒకసారి నాకు అదేంటిదో జంతువు జింకలాగా ఏదో ఒకటి కనిపించింది అని చెప్పిన చూసిరా. అవునండి, అది నెగిటివ్ పోతుంది, అలా ఏం కాదు. అది కనిపించింది. శివలింగం కనిపించిన తర్వాత ఇది కనిపించింది. ఇక స్టార్స్ అయితే ఇక నా చుట్టూ తిరుగుతా ఉండే. నేను మనీ లెక్క పెట్టినా, అటు Very good. టెంపుల్ కి వెళ్ళినా, ఏం వెళ్ళినా కూడా ఇక గోల్డెన్ స్టార్స్ నా చుట్టూ తిరుగుతా ఉన్నాయి. సూపర్ అండి. మళ్ళా ఎట్లా అంటే నాకు ఎనర్జీ అనేది ఫీల్ అయినా నేను. ఆ ఓకే. యజ్ఞం దగ్గర ఉన్నా, ఈ మనీ లెక్క పెట్టినా, టెంపుల్ కి వెళ్ళినా, ఏ పని చేసినా కూడా మళ్ళీ నేను షాపింగ్ కి వెళ్ళి అవి షాపింగ్ చేసేటప్పుడు డైమండ్ నెక్లెస్ అవన్నీ కొనుక్కున్నప్పుడు కూడా నాకు ఆ చుట్టూ నాతోటే ఉన్నాయి అవి. నేను Very అవి good. ఫీల్ అవుతా ఉన్నా. నాకు ఒక్కరికి కనిపిస్తున్నాయి కానీ నా చుట్టూ ఎవరికి అవి కనిపించట్లేదు. అంతే సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు, అందరికీ స్వీట్స్ పంచినట్టు, కొత్త బైక్ కొనుక్కొని, కొత్తదండి మీ బైక్ ఉందా లేదా, కొత్త బైక్ కొనుక్కొని మీరే డ్రైవ్ చేసి హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళినట్టు, ఆఫీస్లో కూర్చుంటే ఊహించుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత నేను ఊహించుకోండి, ఆడలోకి వచ్చేస్తుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. అద్భుతమైన ఎనర్జీ ఫీల్ అయినాం ఇక కార్తీక పౌర్ణమి రోజు. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు అంటే మీరైతే ఫస్ట్ సెషన్ కంటే ఇప్పుడు అంటే ఊహించడం అనేది, ఇప్పుడు విజువలైజేషన్ అమ్మ కోటి అమ్మవారు అన్నట్టు ఫస్ట్ నాకు రాలేదు, కానీ ఇప్పుడు చాలా ఊహిస్తున్నా విజువలైజేషన్. మీకు లాస్ట్ సెషన్ అంటే కొన్ని వచ్చేసింది, మీకు కొన్ని స్టార్టింగ్ రాలేదు. లాస్ట్ సెషన్ లో ఫస్ట్ అదే 1 or 2 డబ్బు days కంప్లీట్ అయ్యారు, కానీ ఎండింగ్ లో బాగా డబ్బు చేశారు కదా. అనేది ఎండింగ్ లో బాగా చేశారు కదా. చేసాం. ఇక మనీ అనేది మొత్తం కౌంట్ చేసుకుంటూ బ్యాగులలో చదువుకుంటూ బ్యాగుల మనీ అంతా అంటే ఎట్లా పట్టుకపోవడానికి కొన్ని డౌట్స్ వచ్చినాయి కూడా క్లియర్ అయిపోయినాయి. అవన్నీ తీసుకెళ్లి అకౌంట్లు వేసుకొని షాపింగ్ చేసి అంతా విజువలైజేషన్ అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుంది. వస్తుందండి. అదే అది మన కోరిక అనేది ఇప్పుడు ఒకటి స్వామి, అంటే మనకు వచ్చే అంటే అమౌంట్ మొత్తం రాయాలా ఫస్ట్ ఒక ఈ మంత్ లో, అంటే ఈ రోజు వచ్చింది ఇంతే 2 lakhs అన్నారు కదా. అమౌంట్ మొత్తం రాస్తే మీరు రాస్తారు, కానీ తర్వాత మనం ఈ డౌట్ వస్తుంది నిజంగా వస్తుందా అని. ఆ డౌట్ వస్తే ఈ పాయింట్ మొత్తం పోయి నెగిటివ్ వచ్చేస్తారు, మీ తెలుగు మైండ్ నెగిటివ్ ఆలోచిస్తుంది, మొత్తం స్టక్ అయిపోతుంది. అదే చిన్న అమౌంట్ పెట్టుకున్నారు అనుకోండి, అది వెంటనే వచ్చేస్తుంది. మీ లక్క బాండ్ రేపు డబ్బులు వస్తుంది అనుకోండి, అప్పుడు 5 లక్షలు పెట్టుకోండి. ఓకేనా? అలా పెంచుకుంటే పోవాలి తప్ప ఒకసారి పెద్ద పెట్టకూడదు. ఆర్పు చేయండి, ఈ అమౌంట్ రాగానే చెప్పండి, నాకు నెక్స్ట్ ఎంత అమౌంట్ పెట్టాలని నేను చెప్తాను, మీకు అయిపోద్ది. ఓకేనండి? మనం భయపడతాం. ఎనర్జీ అనేది కొంచెం అంటే నాకు ఫీల్ అయ్యా, అంటే ఇట్లా బ్రహ్మరంధ్రంగా ఉంటే ప్రవహించిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అయ్యి, అంటే ఇక్కడ కొంచెం వెలుగు లెక్క అనిపించినట్టు కొంచెం ఎనర్జీ ఫీల్ అయింది సార్. అవునండి, కొందరికి దురద వస్తుంది, కొందరికి ఏమో మూవ్ అవుతుంది, కొందరికి అది వస్తుంది, కానీ రిజల్ట్ వస్తుందండి. ఇవన్నీ నేను ప్రాక్టికల్ చేసినవండి. నేను సక్సెస్ ఏంటంటే మీ అందరికీ చేపిస్తున్నాను. మనం ఏం చేస్తాం, వదిలి భయపడతాం, డబ్బుల కోసం వస్తాయి రావని చెప్పి. భయం తీసేయండి, వచ్చేస్తా ఆటోమేటిక్గా. ఓకేనా? జనరల్ గా ప్రతి ఒక్కరు కూడా మన లైఫ్ ని మన నచ్చని మనం మార్చుకోవచ్చండి, అదే భయపడతాం. హ్యాపీగా వస్తే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఒక చిన్న ఇష్యూ జరిగి డౌన్ఫాల్ ఏమంటే అదే బెంగ, ఉదయం నుంచి సాయంత్రం దాని గురించి ఆలోచిస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ సమస్యగా పెరుగుతుంది. మీకు సమస్య ఉంటే మీరు ఆలోచించే సమస్య గురించి కాదు, సొల్యూషన్ గురించి ఆలోచించాలి, సొల్యూషన్ వస్తుంది. అన్ని సొల్యూషన్ మనీ ముఖ్యం కాబట్టి మనీనే ఆలోచించండి, మనీ వస్తుంది. కాబట్టి ధీమాగా ఉండండి. మీరు సెషన్లో మీరు చేరారు కాబట్టి మిమ్మల్ని సక్సెస్ చేసే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను, ధైర్యంగా ఉంటాను, అయిపోద్ది. సరోజ గారు మీరు మాట్లాడితే క్లోజ్ చేద్దాం, ఆల్రెడీ ½ an hour లేట్ అయిపోయింది. హ్యాపీ మార్నింగ్. ఆడియో మ్యూట్లో ఉంది, తీయండి. ప్రొద్దున కొంచెం అది దీపాలు ముట్టించేసరికి కొంచెం లేట్ అయింది సార్. నేను ముట్టించానండి, 300 ఒత్తులు ఎగిరించి వచ్చాను వెళ్ళి. నేను కూడా ముట్టించేసాను. వచ్చి కూర్చోలే. మా ముగ్గురి మా 2 మనవరాళ్ళే వేరు వేరు. వెరీ గుడ్.
తులసమ్మ దగ్గర ముట్టిస్తా సార్. ఇక నేను గుడికి వెళ్ళటం అవన్నీ కుదరవు నాకని తులసమ్మ దగ్గర ముట్టించేసా. వెరీ గుడ్. 3:00కి లేసాను సార్ ఇవాళ. 3:00 లేసి ఇవన్నీ చూసుకున్నాను. నేను 2:30కి లేచండి. 2:30 లేచి తలస్నానం చేసి గోదావరికి వెళ్ళి తలస్నానం చేసి ఫ్యామిలీ మొత్తం వెలిగించి దర్శనం వచ్చాం. వచ్చి కూర్చున్నాను. 5కి సెషన్ స్టార్ట్ చేశాను. అందరూ లేట్ అయిపోయారు ఫస్ట్. ఇంకా నో ప్రాబ్లం చెప్పండి. సార్ ఇవాళ ఏంటి మన ఓంకారం చెప్పేటప్పుడు ఇది శివలింగం కనపడ్డది సార్. ఎక్సలెంట్ అండి. శాంతి శివలింగం పోతుంది. కనపడ్డది సార్. సంగీత గారు కనపడింది, మీకు కనపడింది. అయితే సార్ టెంపుల్ అన్నారు కదా మీరు, కాళేశ్వరం టెంపుల్కి వెళ్ళాను సార్. మీరు అడగలుగుతారు నాకు తెలుసు. ఆ ప్రకృతిని ఆస్వాదించుకుంటూ అసలు కార్లో వెళ్తూ ఉంటే అసలు ఎంత బాగుంది సార్. అయితే వెనక హోమం జరుగుతుంది సార్. మీరు లక్ష్మీ గణపతి హోమం అన్నారు సార్. అవునండి. ఆ హోమంలో వేసాను పేపర్. వెనక హోమం జరుగుతుంది. అక్కడికి వెళ్ళాను. వెళ్ళి దర్శనం చేసుకున్నాం సార్. ఫస్ట్ మేమే వెళ్ళాం కాబట్టి అభిషేకం కూడా మాతోటే చేయించారు. ఓకే. చేయించేసి దర్శనం చేసుకొని వచ్చాం సార్. అయితే అది ఇవాళ షాపింగ్ ఏం లేదు సార్. అదేంటి ఒకటి పల్లెటూరుకి వెళ్ళాం సార్. పల్లెటూరు వెళ్ళాము. వెళ్ళి అక్కడ వాళ్ళకేమన్నా అదే మనీ కౌంట్ చేసి అయిపోయిన తర్వాతనే వెళ్ళి వాళ్ళకి ఏమన్నా అవసరం ఉంటాయో, స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఏమన్నా అవసరం ఉంటాయి కదా సార్, అవన్నీ కనుక్కొని వాళ్ళతో సర్పంచ్ వాళ్ళందరితో కొంచెంసేపు మాట్లాడి వాళ్ళకి ఆవులుంటే ఆవుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్నాం సార్. మా ఓకే. వాళ్ళు కూడా నమస్కారం చేసుకున్నారు. వాళ్ళకి ఏం కనపడదు కదా ఆవులు గివ్వులు ఇవన్నీ. అది నమస్కారం చేసుకున్నారు వాళ్ళు కూడా. ఆవులకి పేర్లు ఏమన్నా ఉన్నాయంటే పేర్లు ఏం లేవంటే పేర్లు పెట్టాను సార్. లక్ష్మీ ఏం పెట్టారు? లక్ష్మీ, సరస్వతి, గంగా, పార్వతి 4 ఆవులుంటే 4టికి పేర్లు పెట్టాను సార్. ఓకే. ఎక్సలెంట్. పేర్లు పెట్టేసి అరటిపళ్ళు తినిపించాం సార్. పిల్లల చేత తినిపించాం. మేము కూడా అరటిపళ్ళు తినిపిస్తే వాళ్ళు ఆవు పాలు కాగబెట్టి ఇచ్చారు సార్. కాగబెట్టిస్తే వేడి వేడి పాలు తాగాము. ఓకే. తాగేసి వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నాయా, పిల్లలు చదువుకోవడానికి బుక్స్ కానీ, అది స్కూల్కి వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా సార్, బీద వాళ్ళు, అవునండి. దేనికి ఖర్చు పెట్టుకోలేని వాళ్ళని అడిగాం అనమాట. సర్పంచ్ని చెప్పాము ఎంతమంది ఉన్నారు పిల్లలు, వాళ్ళందరినీ కౌంట్ చేసి లెక్క ఉంచండి. వాళ్ళకి అదే చదువుకి దానికి అవసరానికి ఎంత అవసరం ఉంటే అంత మనీ డొనేట్ చేస్తాం. వాళ్ళనైతే స్కూల్కి పంపండి, ఇట్లా పనులకి వాటికి ఏం పెట్టకండి చిన్నపిల్లల్ని అని చెప్పాం సార్. ఓకే. అక్కడ నుండి బయలుదేరాం సార్. బయలుదేరి టెంపుల్కి వెళ్ళాం సార్. దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళి అక్కడ పిండి దీపాలు ముట్టించాం నేను మా అమ్మాయి. పిండి దీపాలు ఓకే. ముట్టించి కొంచెం మెడిటేషన్ చేసుకున్నాం సార్ అక్కడ. ఇవాళ పౌర్ణమి కదా, మస్తు ఎనర్జీ ఉంటుందని పిల్లల చేత మేము ఒక 1/2 అవర్ మెడిటేషన్ చేసుకొని అక్కడ నుండి మా ఫామ్ హౌస్కి వెళ్ళాం సార్. సేమ్ మా ఓకే. ఊరికి. అక్కడ ఇవాళంతా ఒక పొద్దే సార్. ఇవాళ మామూలు ఫ్రూట్స్ తినేసి ఈవినింగ్ ఏదన్నా టిఫిన్ చేస్తే ఏమన్నా ఓకే. గోధుమ రవ్వతో టిఫిన్ చేసుకొని తింటా నేను. వాళ్ళకి వంట చేస్తా ఓకే. కానీ నేనైతే అట్లా పౌర్ణమికి ఉంటా సార్. నేను ఎప్పుడు ఉంటా. ఇదివరకు అసలు ఏం తినకుండా ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నా కొంచెం. అయితే సార్ తినాలండి. కడుపు మానుకోవద్దు. అదే ఈ పాదాలు రెండు కాళ్ళ పాదాలు అడుగున సార్, ఇటు లెఫ్ట్ పాదం లెఫ్ట్ సైడ్, రైట్ పాదం రైట్ సైడ్ సార్. కింద ఓకే. అడుగున బాగా పెయిన్ వస్తుంది సార్. అసలు కూర్చోలేకపోతున్నా నేను. మీరు ఒక చేసేటప్పుడు చైర్‌లో కూర్చోండి. చైర్లోనే, నేను కూర్చుంటే చైర్లో సార్. ఓకే అండి. చైర్లో కూర్చొని కింద చిన్న పీట కూడా వేసుకుంటాను కాలుకి. అంటే కుడి కాలు కొంచెం అసలు రాదు, ఇట్లా దగ్గరికి రాదని బాగా పెయిన్ వస్తుంది సార్. ఎందుకు బాగా పెయిన్. వస్తది. నో ప్రాబ్లమ్. తగ్గిపోద్ది ఆటోమేటిక్‌గా. టెన్షన్ పడే పని లేదు. కొంచెం అటు మీకు ఇటు బాడీ పెయిన్స్ కదలదు. అంటే బాడీ పెయిన్స్ ఎవరు సార్ నాకు చెప్పి మీరు వదిలేయండి దాని గురించి. ఆ! అని హీల్ సార్. చేస్తాం. అదే అయిపోద్ది. సార్. ఈ ఓకేనా? మోకాళ్ళు నొప్పులు ఒకటి, చలికాలం స్టార్ట్ అయింది కదా సార్, పెయిన్స్ బాగా అవునండి. ఉంటున్నాయి. అలా ఉంటదని అనుకోకండి. పోతదని చెప్పండి. పోతది. అంతే సార్. పోతదనే ఓకే. అనుకుంటాను సార్. దిశ రావాలి. అదే సార్. ఇక ఫామ్ హౌస్‌కి వచ్చాం సార్. వచ్చేసి కొంచెంసేపు పిల్లలతో స్పెండ్ చేసేసి ఇంటికి వచ్చేసాం సార్. అది సార్ ఇవాళ. ఓకే అండి.
వాళ్ళ రేపు నుంచి చాలా రేపు నుంచి ఏం చేస్తారంటే అందరూ 1.5 అవర్ డిసైడ్ అవ్వండి. మా ఆ, సెషన్ 1.5 అవర్ మీకు బాడీ సహకరిస్తుంది. పెయిన్స్ రావు. ఒకవేళ పెయిన్స్ అని ఉన్నా సరే అది టెంపరీ ఈ కాసేపు ఉంటుంది. సెషన్ అయితే అన్ని పోతాయి. ఓకేనా? 1.5 అవర్ డిసైడ్ అండి 5 నుంచి 7 దాకా. జనరల్ గా ఓకే అందరికీ డౌట్ ఏంటంటే మన కింద కూర్చోాలనుకుంటారు. మనం చేసేది మెడిటేషన్ కాదు, హీలింగ్ మెడిటేషన్. దీనికి ఎక్కడ కూర్చున్నా పర్లేదు. మంచం మీద కూర్చుంటారా, చాప మీద కూర్చుంటారా, మంచం మీద ఎక్కడ కూర్చొని ఇష్టం. కాకపోతే కింద పిల్లు వేసుకోండి ఇబ్బంది అయితే. మీకు ఎలా కంఫర్ట్ అలా కూర్చోండి. 1 అవర్ డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. మీరు షేరింగ్ చేసేటప్పుడు మామూలే, మీరు ఎలాగైనా మూవ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఈ అదే సెషన్కి అందరూ ఏమనుకుంటారంటే పొద్దున్న లెగాలి, తలస్నానం చేయాలి, స్నానం చేసి కూర్చోాలనుకుంటారు. మనం ఇక్కడ ఏం పూజ చేయట్లేదు కాబట్టి స్నానం చేయకపోయినా పర్లేదు. మీరు లేచి వెంటనే జస్ట్ వాష్రూమ్కి వెళ్ళి డిస్టర్బెన్స్ లేకుండా కూర్చొని చాలు. స్నానం అవసరం లేదు, బ్రష్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మైండ్ పీస్ఫుల్గా కూర్చుంటే చాలు. అలాగే చేస్తే ఇంకా మంచిది, ఫ్రెష్గా ఉంటుంది. మీ కరెంట్ బట్టి మీరు చేయండి. ఒక రోజు కుదరచ్చు, ఒక రోజు లేట్గా లేవచ్చు. ఆటో ఏం చేస్తారంటే నేను లేట్ అయిందని చెప్పి స్నానం చేసి వచ్చేది సెషన్ అయిపోద్ది. కాబట్టి ఎర్లీగా లేచినప్పుడు స్నానం కుదిరితే స్నానం చేయండి, హాట్ వాటర్ పెట్టుకోండి. లేదనుకో అలా కూర్చొని పర్లేదు, బ్రష్ చేయడం పర్లేదు, వచ్చి కూర్చొని ఉంటే చాలు, అంతా అయిపోతుంది. ఫస్ట్ డే కానీ మీకు ఎలా ఉంటుంది, డే బై డే మీకు అలవాటు అవుతుంది. మీరే హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకేనా? మీ అందరి విషయస్ ఏమైనా కంపల్సరీ సక్సెస్ అవుతాయి. కాన్ఫిడెంట్ ఉండండి. ఓకే, రేపు కలుద్దాం. చెప్పండి చెప్పండి. ఇప్పుడు పేపర్ మీద ఈ రోజే వచ్చాయని రాయాలనా, వస్తాయని రాయాలనా, రావాలి అని రాయాలనా? రావాలని రాయాలండి. ఎందుకంటే వచ్చే అంటే రావాలి. మీరు సర్కార్ బయట నమ్మదు, రాలే కదా, నమ్మదు. ఉమ్. కాబట్టి ఈ రోజు రావాలని రాయాలి. ఈ రోజు నాకు 2 లక్షలు రావాలి. ఈ రోజు అంటే ఏమో ఈ రోజు పొద్దున్న రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, సాయంత్రం రావచ్చు, నైట్ మీ పరుగులో కూడా రావచ్చు. నాకు ఓకే, నైట్ కూడా ఓకే. కొంతమంది డబ్బులు కట్టారు, అమౌంట్ కట్టి సెషన్ జాయిన్ అయ్యారు. మరి వచ్చినాయి కదా. ఉమ్. నిన్న పొద్దున కొంతమంది కట్టారు, మధ్యాహ్నం అవునవును. కొంతమంది కట్టారు, అలా మీకు వస్తాయి. ఓకే. వచ్చాయంటే కాన్స్టమైన నమ్మదండి. ఏమంటే నిజంగా రాలే కదా, ఎందుకు రాస్తా, అలా తప్పు కదా అనిపిస్తుంది. రావాలని రాయండి, అది మీ కోరిక. వస్తే ఏం చేస్తారు, వస్తాయని కదా, రావాలి. ఈ రోజు నాకు 50 లక్షలు రావాలి. రావాలి, ఈ రోజు 2 లక్షలు రావాలని రాసుకోండి. మీకు కాన్సెప్ట్ నమ్ముతుంది. వస్తే ఏం చేస్తారు, ఊహించుకోండి, తప్పలేదు. అదైపోయి మీరే ఊహించుకోండి, సరిపోతుంది. ఓకేనా? రేపు నుంచి 5:30 నుండి 5 to 7 సెషన్. మెంటల్ గా డిసైడ్ అవ్వండి, ప్రిపేర్ అవ్వండి. అంటే ఇప్పుడు నేను డే కూడా బై డే మీరు కరెక్ట్ అవుతారు. చెప్పండి. నేను కూడా అట్లనే రాయన్నా, నాకు జాబ్ రావాలి అనేది జిఎన్ఎం లో రావాలి అని రావాలి. మీకు ప్రజెంట్ రాలే కదా. మన అఫర్మేషన్ అనుకోండి, వచ్చిందని రాస్తాం. ఇది అఫర్మేషన్ కాదు, కాబట్టి రావాలి. మీ కోరిక రాస్తారు, అయిపోయిన తర్వాత వచ్చినట్టు ఊహించుకోవాలి. ఓకేనా? మీకు జాబ్ అయితే ఫోన్ చేసి నాకు గుడ్ న్యూస్ చెప్తారు కదా, చుట్టాలు చెప్తారు కదా, అందరూ స్వీకరిస్తారు కదా, కొత్త మంది కొనుక్కుంటారు కదా, అదే ఊహించుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇంకోటి ఊహించుకోవాలి. ఇది మీరు డబ్బు కౌంట్ చేస్తున్నారు, మన పిల్లలు ఇప్పుడు డబ్బులు కౌంట్ చేయలేదు, కనీసం కౌంట్ చేసి ఊహించుకోలేదు. మన భయం, మనం భయపడితే ఎలా వస్తాయి డబ్బులు, మనకి నవ్వుతూ కొడితే డబ్బులు వస్తాయి. పొద్దున్న నిద్ర లేచి హ్యాపీగా డబ్బు కోసం ఆలోచించి, డబ్బు కోసం చెప్పి, డబ్బు కోసం డబ్బు ఎదుర్కొని మీకు ఆదాయం వస్తుంది. మీరు ఎంత ఊహిస్తే అంత వస్తుంది. ముందు చిన్న చిన్న అమౌంట్ పెట్టుకోండి, వచ్చే పెద్ద పెట్టుకోండి, కానీ వస్తుంది డ్యామ్ షూర్. కానీ హ్యాపీగా ఉండండి. ఖచ్చితంగా మీ అందరికి డబ్బులు వస్తాయి. రేపు అందరూ డబ్బులు గట్లా చూపిస్తే అలా ఊపుతారు నాకు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్.